వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఏంటి మళ్ళీ నేను ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, డైలీ వస్తూనే ఉంటాను కదా. సో ఈరోజు వచ్చేసి సరికొత్త టిప్తో అయితే నేను ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే కనుక సో పిల్లలకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏం కూడా ఉండవు. సో బేబీ కాజల్ అనేది ఇంట్లోనే హోమ్మేడ్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది మీతో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు వచ్చేసి షూట్ చేసి మీకు షేర్ చేద్దాం అనుకుని డిసైడ్ అయిపోయి మేము ముందుకైతే వచ్చేసాను. సో దానికి కావాల్సినవి ఇంట్లోనే ఉంటాయండి, మనం ఎక్కడికి బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో బయట కాజల్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే కనుక పిల్లలకి వచ్చేసి ఐ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు డాక్టర్స్ కూడా కన్సల్ట్ చేస్తున్నారు, పిల్లలకి బయట దొరికే కాజల్స్ అవి యూజ్ చేయొద్దు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని యూజ్ చేయండి అని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం చిన్న బాగుంటుంది అని చెప్పేసి సో నేను బయట కాజల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నాను. మొన్న పాప పుట్టేటప్పుడు అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అది ఎలా ప్రిపేర్ చేస్తానంటే కనుక బియ్యం బాగా దోరగా వేయించి బ్లాక్ కలర్ వచ్చే వరకు వేయించి అది పౌడర్ చేసి అట్లా యూజ్ చేసేవాళ్ళం. కార్తీక్ టైంలో కూడా అదే యూజ్ చేశాను. తెలిసిన సిస్టర్ అయితే నాకు చేసి ఇచ్చారు, అది వచ్చేసి నాకు 6 months వరకు అయితే వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి నేను తయారు చేసి మళ్ళీ మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్లీ నేనైతే ఒక దీపం కుందు అయితే తీసుకున్నాను, కొంచెం లోతుగా ఉన్నది తీసుకుంటే సో పొగ అనేది ఎక్కువ వస్తుంది కదా, అండ్ అలానే ఎక్కువసేపు దీపం అనేది వెలుగుతూ ఉంటుంది, మనకి ఎక్కువ మసి కూడా ప్రిపేర్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి 5 sides కూడా నేనైతే ఒత్తులు అయితే వేసేసాను. ఎందుకంటే కనుక 5 sides ఒత్తులు వెలగడం వల్ల అనేది ప్లేట్ మొత్తం కాలుతుంది. సో ఈక్వల్గా ఉండే నేను గ్లాసెస్ కూడా 2 అయితే తీసుకున్నాను. సో అలా తీసుకోవడం వల్ల ఏంటంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టడం, దాని తర్వాత ప్లేట్ అయితే నేను ఇప్పుడు ఎలా అయితే పెట్టాను సో అలా పెట్టడం వల్ల అనేది పొగ మొత్తం ఆ ప్లేట్కి అయితే చేరుతుంది. సో ఫైనల్లీ నేనైతే ఫస్ట్ ట్రై చేశాను, బట్ గ్లాసెస్ అయితే ఈక్వల్గా ఉన్నాయి, పడకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే మళ్ళీ ఆ ప్లేట్ తీసేసాను. ఇందులో వచ్చేసి మనం కొంచెం వామ్ అనేది యాడ్ చేస్తే వామ్ కొంచెం ఘాటుగా ఉండడం వల్ల ఎక్కువ తొందరగా అనేది మనకి హీట్ అయిపోతుంది. సో అండ్ అలానే నేనైతే ఇప్పుడు 5 ఒత్తులు కూడా వెలిగించేసాను. ఇప్పుడు వచ్చేసి ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీకు చిన్నగా అయితే చూపిస్తున్నాను, జస్ట్ 1 minute తర్వాత అయితే మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఇలా చేతికి రబ్ చేస్తుంటే మసి అనేది వస్తుంది. సో దీంతోనే ఈజీగా మనం ఇంట్లో హోమ్మేడ్ కాజల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఎక్కడ మనం బయటకు వెళ్ళి తీసుకురావాల్సింది ఏమి ఉండదు. అండ్ అలానే నేను మళ్ళీ ఇంకొకసారి కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో దీపం అలా వెలుగుతూ ఉన్నంతసేపు మనకేం కనిపించదు, దీపం వన్స్ ఆరిన తర్వాత మనకి మొత్తం కష్టపడితే కనుక ఒక హాఫ్ డే కష్టపడితే కనుక ఈజీగా ఇంట్లోనే 3 months వరకు పిల్లలకి మనం కాజల్ అనేది పెట్టేసుకోవచ్చు. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో, ఎందుకంటే కనుక అది మనకి వచ్చేసి 1 hour అయితే పడుతుంది, ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. సో అందులో ఇంకా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. సో అది కూడా మీతో షేర్ చేస్తాను, చేయండి నాతో పాటు. ఫైనల్లీ చూస్తున్నారు కదా, సో దీపం అయితే ఆరిపోయింది. సో అలా ఆరిన తర్వాత వెంటనే తీయడం వల్ల మనకి కాలుతుంది కదా, సో కొంచెం కటర్ హెల్ప్ తీసుకుని మనం ఒక 5 minutes తర్వాత తీసి ప్లేట్ అనేది తిరగవేసి స్పూన్ బ్యాక్ సైడ్ నుంచి మనం మొత్తం మసి మొత్తం ఒక చోటకైతే చేర్చుకోవాలి. కొంచెం గ్లాస్ కూడా పట్టింది. సో నేను ఇప్పుడు చేస్తున్నట్టు మీరు చేస్తే ఖచ్చితంగా మనకి కాజల్ అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఫైనల్లీ నేనైతే ఒక చోటకైతే చేసుకున్నాను. ఇందులో వచ్చేసి ఎస్పెషల్లీ పచ్చకర్పూరం అయితే యాడ్ చేసుకుంటే బెస్ట్. సో అది అవైలబుల్గా లేకపోతే కనుక నార్మల్ కర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్మెల్ కోసం అంతే. దీనికి వచ్చేసి మనం కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ మనం ఆముదం కానీ ఏదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను లాస్ట్ టైం అయితే ఆముదం యూస్ చేశాను కాబట్టి ఇప్పుడు కూడా ఆముదం అయితే వేస్తున్నాను. సో అది అవైలబుల్గా లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. సో ఇలా వేసిన తర్వాత ఫింగర్తో జస్ట్ రబ్ చేస్తే సరిపోతుంది, కార్టిక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. అండ్ అలానే మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదు కామెంట్ చేయండి. అండ్ అలానే ఇంకొకలా కూడా చేసుకుంటారు, బియ్యం బాగా వేయించేసి దాన్ని పౌడర్ చేసి, సో అట్లా కూడా చేసుకోవచ్చు.
ఫైనల్లీ నేను ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బడ్తో పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా కుంకుమ బాక్స్లో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫై, మీతో కూడా షేర్ చేస్తాను చూడండి. సో వాటర్లో హ్యాండ్ పెట్టినా సరే మనకి పోదు, పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది ఈవినింగ్ వరకు. సో ఇప్పుడైతే నేను పాపకి పెట్టేశాను బొట్టు. సో ఇప్పుడు వచ్చేసి నేను దిష్టి చుక్కు కూడా మీతో పెట్టి షేర్ చేస్తున్నాను చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ 1 hour తర్వాత కాజల్ చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. అండ్ కొంచెం ప్రిపేర్ చేసుకుంటే నాకు ఇది వచ్చేసి 1 month అయితే వస్తుంది. మంత్లీ మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది, ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పింపుల్స్ రావడం కానీ ఇంకా అక్కడ బొట్టు పెట్టే దగ్గర కొంచెం డార్క్నెస్ ఉండిపోవడం కానీ అలాంటివి ఏమి కూడా జరగవు. ఈజీగా మనం అయితే పెట్టేసుకోవచ్చు, ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి కెమికల్స్ కూడా లేవు కాబట్టి చేయడం వల్ల ఇంకా మంచిది. సో అది అవైలబుల్గా లేకపోతే నార్మల్ కర్పూరం అయితే ఒకటి యాడ్ చేసేయండి. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ టిప్ అండ్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే విధంగా, మీరు నచ్చే విధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎలాంటిది కావాలో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.